మనలను ప్రేమించిన వాని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనము ప్రతి విషయంలో అన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచున్నాము. మన లైఫ్ లో మనకు ఎన్నో విషయాలను ఓటమి పొందుకుంటూ ఉంటాము. వివాహ జీవితంలోనో, ఉద్యోగ విషయంలోనో, జాబ్ రాలేదనో, లేకపోతే యవ్వనస్తులైతే వారి చదువుల విషయంలోనో, పాపము విషయంలోనో, ఏదో ఒక విషయంలో మనం ఏదో ఒక రకంగా ఓటమిని ఎదుర్కొంటూ ఉంటాము. కొందరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న గొప్ప ఆశయం ఉంటుంది, కానీ ఓటమిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఓటమి వల్ల కోపము, కుమ్ముదల, నిరుత్సాహము ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. ఓటమి మనం ఎప్పుడైతే మనము ఫస్ట్ మన దేవుడు ఇచ్చిన గొప్ప పెద్ద జీవితంలో ఓటమి అనేది ఒక చిన్న విషయము. ఆ చిన్న ఓటమి చూడకుండా మనం యేసు ప్రభు మనం చూసినట్లయితే, యేసు ప్రభు ద్వారా మనలను ప్రేమించిన ఆయన ద్వారా మనం ప్రతి విషయంలో అన్నిటిలో మనము అత్యధిక విజయం పొందుకుంటాము. ఈ మనం చిన్న ఓటమి అనే స్థానంలో గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాలను, పెద్ద ద్వారాలను ప్రభు తెరుస్తాయి. ఓటమి మనం విజయముగా మనము మార్చుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. అవును, నేను ఈ తప్పులు చేశాను, అవును నా వల్ల ఇలా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓటమిని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అదే మన విజయానికి ఫస్ట్ స్టెప్ గా మారుతుంది. యేసు ప్రభువు ద్వారా, ఆయన సిలువ శక్తి ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఓటమిని ఆయన విజయంగా మార్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనము ఓటమిని చూసి మనము కృంగిపోకుండా, ఓటమి వైపు మనం చూడకుండా, ఆ ఓటమి ద్వారా యేసు ప్రభు మనకు ఇవ్వబోతున్న పెద్ద ఆశీర్వాదం, గొప్ప ద్వారాల వైపు మనము చూసి, మనము యేసు ప్రభు మనకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం వైపు, ఆయన తెరిచే ద్వారముల వైపు మనము చూసి మనం ముందుకు సాగితే మనం జీవితంలో గొప్ప విజయాలను మనము పొందుకుంటాము.